హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మిల్ మేకర్ రెస్టారెంట్ మోడల్లో ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాను. అలాగే పరాటా కూడా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలండి. వాటర్ని బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిల్ మేకర్ అనేది ఇందులో వేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు అలాగే వదిలేస్తే సరిపోతుంది. మిల్ మేకర్ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇవన్నీ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు పెట్టేసుకుంటే సరిపోతుందండి. మిల్ మేకర్ అనేది చక్కగా నానుతుంది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనము మిల్ మేకర్ని కొద్దిగా ఎక్సెస్ వాటర్ని అంతా తీసేసి అలాగే ఇందులో ఉన్న మిల్ మేకర్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని కూడా పిండేస్తే పోతుంది. అలాగే ఇందులో ఆనియన్స్ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ కూడా తీసుకోవాలండి. క్యాప్సికమ్ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని అందులో పెరుగు వేసుకోవాలండి. మనం ఇప్పుడు దీన్ని ఈ మిల్ మేకర్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం అని చెప్పేసి పెరుగు అలాగే కారం, ఇందులో ఉప్పు, అలాగే ఏదైనా మీరు మసాలాలు, ధనియాల పొడి, ఇక్కడైతే ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసుకున్నానండి. మీకు కావాలంటే మసాలాలన్నా ఏవైనా ఇక్కడనే యాడ్ చేసుకోండి. ఒకసారి వీటన్నింటినీ కలుపుకోవాలండి. ఇది ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ పెరుగు అలాగే కారం, ఉప్పు, ఆ మసాలాలన్నీ ఆ మిల్ మేకర్కి బాగా పట్టేసుకునే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మామూలుగా డైరెక్ట్గా మనం ప్యాన్లో వేసుకునే దానికంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ఫస్ట్ కాకపోతే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. మనం ఆ కర్రీ చేసుకునే వరకు ఈ ప్రాసెస్ ఫస్ట్ కొద్దిగా చేసేసుకుంటే సరిపోతుందండి. కారం కూడా ఇక్కడే మనం 2 దగ్గర వేసుకోవాలి. సగం ఇక్కడ వేసాను, ఇంకో సగం మనం కర్రీ చేస్తున్నప్పుడు వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి టమాటాలు కూడా బాగా పడిన టమాటాలు ఒక 4 నుంచి 5 వరకు కట్ చేసేసుకొని జ్యూస్ చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మన ఈ మిల్ మేకర్ ఏదైతే ఉంటుందో ఒక ప్యాన్ తీసుకొని అందులో వేసేసుకొని కొంచెం దాన్ని ఉడకనించుకోవాలండి. అప్పుడే ఇందులో ఉన్న వాటర్ ఎక్కువగా అవసరం లేదు. ఇందులో ఉన్న వాటర్ తోటే మిల్ మేకర్ అనేది కొంచెం ఉడుకుతుంది. ఇది ఒక 5 నుంచి ఒక 6 నిమిషాల వరకు పెట్టేసుకుంటే సరిపోతుందండి. మొత్తం మన పెరుగు వేసుకుంటాం కాబట్టి వాటర్గా ఉంటుంది. అదంతా మన మిల్ మేకర్కి పీల్చుకునే వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. పక్కన ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అలాగే కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి. ఆ 2 వేసేసుకొని కొంచెం బిర్యానీ ఆకు, లవంగా, చెక్క వేసేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకున్నానండి. 2 బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇక్కడ మనము ఆల్రెడీ మిల్ మేకర్లో కొద్దిగా కారం వేసుకున్నాము, ఉప్పు వేసుకున్నాము. అవన్నీ కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ దీనిలో కూడా వేసేసుకోవాలండి. ఇందులో ఆఫ్ వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ధనియాల పొడి అలాగే కారం, ఉప్పు వేసేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం టమాటా ప్యూరీ మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఉడికించుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవచ్చు, లేదు అంటే మనకు ఎక్కువగా టమాటా ప్యూరీ ఉంది అనుకుంటే అలాగైనా ఉడికించుకోవచ్చు. అది కొంచెం బాగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం మిల్ మేకర్ ఉంటుంది కదా, అదంతా ఇందులో వేసేసుకోవాలి. అన్నీ సింపుల్గానే ఉంటుంది, కాకపోతే మ్యారినేట్ చేసేది ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా పని అంతే. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి కొద్దిగా. ఇప్పుడు మిల్ మేకర్ కొంచెం ఎంతైనా కొంచెం వాటర్ ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి మనం చెక్ చేసుకుంటూ వాటర్ అనేది వేసేసుకోవాలండి. మరీ కర్రీ అనేది గట్టిగా అవ్వకుండా చెక్ చేసుకోవాలి వాటర్ అనేది. మనం టమాటా ప్యూరీలో కూడా వేసుకుంటాం కదా, ఆ వాటర్ మళ్ళీ ఇప్పుడు కొద్దిగా మనం ఆల్రెడీ వేసేసుకున్న ఆనియన్స్ అవన్నీ కొంచెం కరెక్ట్గా ఈవెన్గా ఉండడానికి కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టేసామంటే చక్కగా ఉడుకుతుందండి. చివరిగా కొద్దిగా మనం ఇలా జీడిపప్పుతో కొంచెం లాస్ట్ కర్రీ దింపే ముందు ఇలా జీడిపప్పుతో ఒక 2 మినిట్స్ ఉడికించామంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అది అలా పక్కకు పెట్టేసిన తర్వాత నేను చెప్పాను కదండి పరాటాని. ఇది పరాటాకి ఏంటంటే డైరెక్ట్ చపాతీ అయితే ఒకటేసారి మనం చపాతీ ఒత్తేసుకొని కాల్చేసుకోవచ్చు. కానీ పరాటా అయితే ఏంటంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ. మనం బిళ్ళలు చేసుకోవాలంటే మనము వీటిని మళ్ళీ ఒకసారి పిండిని ఎన్ని పోర్షన్స్గా ఇలా పిండిని ఏం చేయాలంటే పోర్షన్స్గా విడగొట్టుకొని వాటిని మళ్ళీ ఒత్తేసుకోవాలండి, ఒత్తి పెట్టేసుకోవాలి. అది ఎన్నిసార్లు మనం ఉల్లలు చేసుకొని వాటిని పక్కకు పెట్టేసుకున్నామంటే ఆ పిండి అనేది అంతగా నానుతుంది. అలాగే అవి క్రిస్పీగా వస్తాయి, పొరలుగా వస్తాయండి. ఇక్కడ నేను పిండిలో వేసినప్పుడు గోధుమ పిండిలో కొద్దిగా రవ్వ కూడా వేసాను, పేని రవ్వ, లేదు అంటే సూజీ రవ్వ కూడా వేసేసుకోవచ్చు.
ఈ పరాటా పిండి కూడా కనీసం ఒక 1 అవర్ వరకు బాగా నానాలండి. ఎంత ఎక్కువగా నానితే ఆ పరాటాలు అనేది అంత క్రిస్పీగా చాలా పొరలు పొరలుగా వస్తాయి. కొంచెం ప్రాసెస్ ఎక్కువ కానీ సేమ్ మనం హోటల్లో తిన్నట్టుగానే పరాటాలు అయితే వచ్చాయండి. ఇది మామూలుగా అయితే మైదా పిండితో చేస్తారు. కాకపోతే నేను ఇక్కడ గోధుమ పిండితో చేశాను. మైదా పిండితో చేస్తే కరెక్ట్గా ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి. కానీ మనము మాకంతగా మైదా పిండి ఎక్కువగా వాడడం మాకంత ఇష్టం ఉండదు కాబట్టి మేము ఇక్కడ గోధుమ పిండి వరకే తీసుకున్నాను. తిన్నది ఏదైనా సరే హెల్తీగా తినాలి, అంతేగాని రెస్టారెంట్లో అయితే తింటాం ఇక్కడైతే తినలేమనే ఫీలింగ్ మాత్రం మనకు రాకుండా చూసుకోవాలి. చివరగా కొద్దిగా బాగా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కసూరి మెతి కొంచెం నలుచుకొని వేసుకోవాలండి. అది కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేస్తుంది కదా, మనం ఇందులో ఆయిల్ తక్కువ పెట్టి నెయ్యి కూడా ఎక్కువ వేసుకొని కర్రీ చేసేసుకోవచ్చు. మనకి గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే ఇందులో మనం టమాటా ప్యూరీ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము చెప్పాను కదా, ఆల్రెడీ మనము చపాతీలు అనేది పిండి ముద్దలుగా చేసుకున్నాం కదా, వాటిని మళ్ళీ ఒకసారి నానబెట్టుకోవాలండి. ఇలా చపాతీలు అనేది ఒత్తేసుకొని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను మామూలుగా అయితే వెన్నతో చేయాలి. వెన్నతో మనము మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని పిండేసేసి ఉల్లలు తయారు చేసుకోవాలి. కానీ ఇక్కడ నాకు వెన్న లేక నేను ఇక్కడ నెయ్యినే స్ప్రెడ్ చేసేసుకున్నానండి. ఇందులో నెయ్యి అయినా చేసుకోవచ్చు, లేదు అంటే మనం మీగడతో అయినా నెయ్యితో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే వెన్నతో అయినా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి యూజ్ చేస్తున్నాను. ఇవి కొంచెం మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగానే ఒత్తేసుకోవాలండి. ఇక్కడ కొంచెం మనం బియ్యం పిండి లేదు అంటే గోధుమ పిండిని మధ్యన పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ చేసిన తర్వాత కూడా మినిమం టు మినిమం 1 అవర్ వరకు ఉంచానండి నేను. ఎంతవరకు వీలైతే అంత టైం అనేది ఇవ్వాలి. అప్పుడే మనకి బాగా నానుతుంది. అలాగే పరోటా కూడా చక్కగా వస్తాయి. మామూలుగా పేని అంటారు కదా, పేని ఎలా చేస్తారో సేమ్ అదే మోడల్గా చేసేసుకోవాలి. ఇది కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉల్లలు చేసి పెట్టేసుకోవాలండి. అన్నీ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి మూత కానీ లేదు అంటే ఏదైనా తడి కాటన్ క్లాత్ ఉంటుంది కదా, అదైనా పెట్టేసి కవర్ చేసేసేయాలి. ఇది ఒక 1 అవర్ వరకు ఉంచానండి. కొంచెం ఎక్కువగా ఉంచినా ఏం కాదు. మళ్ళీ ఒకసారి మీకు ఇంకా ఓపికగా ఉంటే మళ్ళీ ఒకసారి వీటిని మళ్ళీ చూపించినట్టుగా ఒత్తేసి మళ్ళీ కావాలంటే ఫోల్డింగ్ పెట్టేసి నెయ్యి అలాగే పొడి ఇంకొకసారి రాస్తాం కాబట్టి ఇంకా పొరలుగా వచ్చే అవకాశాలు ఇంకా బాగుంటాయి. ఇలా కాకుండా మనము చాకుతో అయినా సన్నగా పొరలుగా కట్ చేసుకొని ఇలా రౌండ్గా పెట్టేసుకోవచ్చు. లేదు అంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అయినా సరిపోతుంది. 1 అవర్ అయ్యిందండి. మా పిల్లల కోసం చేసిస్తున్నాను. ఇలా మరీ ఎక్కువగా ఒత్తకుండా సింపుల్గా చేయాలంటే, ఎందుకంటే మనం మడత పెట్టుకున్న పొరలు అనేది విడిపోకుండా జాగ్రత్తగా కొంచెం అటు ఇటు ఒత్తేసుకుంటే సరిపోతుంది. మరీ పలచగా అవసరం లేదు, ఎందుకంటే మనం వేసిన అవి పొరలు అనేది విడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టి దానిపైన ఇలా చూసారు కదా, సైజ్ అనేది చాలా చిన్ననే చేసుకోవాలి. ఎక్కువగా ఒత్తేసుకున్నామంటే ఆ పొరలు అనేది విడిపోతాయి కాబట్టి కొంచెం మందంగానే ఒత్తేసుకోవాలండి. ఇవి ఒకటేసారి ఒక్కొక్కటి కాకుండా ఒక 4-5 తీసుకొని నేను పగలగొడతానండి. అప్పుడైతేనే కరెక్ట్గా వస్తాయి, ప్రాపర్గా వస్తాయి. ఒకటొకటి పొరలు రావాలంటే కొంచెం రాదు. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని అటు ఇటు కాల్చుకోవాలి. ఈ వీడియో చేసి కూడా చాలా రోజులైందండి, కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా కాల్చుకోవాలండి. ఆ పొరలు అనేది మనకి కనిపిస్తుంది. ఇంకా మనకి అన్నీ వేసిన తర్వాత చేతులతో కొడితే ఇంకా బాగా కనిపిస్తుంది. నూనె లేదు నెయ్యితో 2 సైడ్స్ అనేది కొద్దిగా క్రిస్పీగా కాల్చుకోవాలండి. మరీ మామూలుగా కాకుండా కొంచెం రెడిష్గా వచ్చేటట్టు వరకు కాల్చుకోవాలి. ఎందుకంటే మనం ఇది పొరలుగా ఉన్నప్పుడు లోపట అంతా కొంచెం బాగా కుక్ అవ్వాలి. కొంచెం సిమ్లో పెట్టేసుకొని కాల్చుకుంటేనే బాగుంటుంది. లేదు అంటే కొంచెం పిండిగా ఉంటుంది. కొంచెం చూసి జాగ్రత్తగా కాల్చుకోండి. ఒక 5-6 వరకు చేశానండి. 6 చేసిన తర్వాతనే నేను వాటన్నింటినీ ఒక దగ్గర పెట్టేసి వీడియోలో మామూలుగా హోటల్స్లో చూపిస్తుంటారు కదా, అలాగే ప్లేట్లో పెట్టేసి పగలగొట్టామంటే మంచిగా పొరలుగా వస్తాయి. హోటల్స్లో అయితే మామూలుగా 50 to 60 రూపీస్ ఉంటుంది ఒక ప్లేటు. ఇంట్లో అయితే చక్కగా హెల్తీగా చేసేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా అన్నీ ఒకేసారి చేసేసుకోవాలి. ఇలా వేడిపై ఉన్నప్పుడే మనకి పొరలు వస్తాయండి, చల్లగా అయితే రావు. కాబట్టి ఫాస్ట్గా మనము వీటన్నింటినీ ఒకేసారి చేసేసి పెట్టేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటు ఇటు ప్రెస్ చేసి కొంచెం కొడితే అవి పొరలు అనేది విడిపోతాయి.
కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీలని కొడితే సరిపోతుంది. అప్పటికే బాగా వేడిగా ఉన్నాయి కదా, కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాకపోతే ఆ పొరలు రావాలి అంటే వేడి మీద కొడితేనే పొరలు వస్తాయి. మనకి ఇష్టమైన ఫుడ్ తినాలన్నప్పుడు కొంచెం కష్టమవుతుంది, కానీ అయినా సరే ఇష్టంగా తింటాం కదా, కాబట్టి ఇలా కొంచెం ఇబ్బంది అయినా సరే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోండి, అలాగే ఎంజాయ్ చేయండి. చూసారు కదా, చాలా బాగా వచ్చాయండి. ఇక్కడ నేను మైదా పిండి కూడా యూస్ చేయలేదు, ఓన్లీ గోధుమ పిండితో ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము. చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ టైం చేస్తే అంత బాగా రాలేదు, యూట్యూబ్లో చూశానండి. ఎలా పొరలుగా ఎలా ప్రాసెస్ అంటే నేను మామూలుగా పిండి నానబెట్టేసి ఒక్కొక్కటి అలా చేస్తే పగలగొడితే రాలేదండి. ఒకసారి ఆల్రెడీ ఉల్లలు చేసుకొని వాటిని నేను ఇప్పుడు చేసిన ప్రాసెస్లో చేస్తేనే ఇవి కరెక్ట్గా ప్రాపర్గా వచ్చాయండి. ఇంకా మైదాపిండితో అయితే ఇంకా బాగా వస్తాయంట, కానీ మాకు అలా వాటితో తినకూడదు, మైదాపిండి ఎక్కువగా యూస్ చేయకూడదు అన్న ఉద్దేశంతోనే మేము ఇంట్లో పిజ్జా చేసినా ఏ ఐటమ్ చేసినా ఖచ్చితంగా మైదా అయితే వాడం, గోధుమ పిండితోటే అన్ని ఐటమ్స్ చేసుకుంటామండి. ఇది కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము సర్వింగ్ చేసుకునేదే. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి మిల్ మేకర్తో కర్రీ. ఈ మిల్ మేకర్ కూడా తెలుసు కదా చాలామందికి, దీనికి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ మిల్ మేకర్తో కర్రీ కూడా నేను ఒకటో రెండో చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా వీడియోస్ని అయితే చూసేసేయండి. చూసారు కదా, ఎమ్మి మిల్ మేకర్ కర్రీ అండ్ పరాటా. మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.